హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇక్కడ చాలా బాగున్నాము. వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ. 3 మంత్స్ బ్యాక్ మా మమ్మీ వాళ్ళదైతే మ్యారేజ్ డే అయింది. సో, వాళ్ళ గురించి అయితే ఇలా కేక్ తెచ్చాను. సో, మా డ్యాడీ వాళ్ళకైతే అసలు కేక్ కట్ చేయడమే నచ్చదనమాట. బట్ ఏదో మా ఫుడ్స్ వల్ల కట్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ రెడీ అవ్వలేదు. సో, చూసి ఏమనుకోదు. ఏదో చిన్న చిన్న హ్యాపీనెస్. మనం ఏమీ పెద్దగా చేయలేకపోయినా ఇలా ఒక చిన్న కేక్ అయినా తెచ్చామని ఒక హ్యాపీనెస్ అనమాట. సో, మాకున్న స్థాయిలో కేక్ అంటేనే చాలా ఎక్కువ. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రయారిటీస్ అనమాట. సో, మీకొచ్చే దాన్ని బట్టి మీరు మీ పేరెంట్స్‌కి ఏం చేయొచ్చో అది చేయొచ్చు. బట్ నేనైతే ఇంతే చేయాలనుకున్నా కాబట్టి ఇంతే చేశాను. మా మమ్మీ, మా డ్యాడీ వాళ్ళ యానివర్సరీ అనమాట. సో, ఇలానే నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మా మమ్మీ, డ్యాడీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. అందుకనే ఈ వీడియోని మీ అందరికి అప్లోడ్ చేస్తున్నాను. సో, మా పాపకైతే ఫుడ్ పెడుతున్నాను. ఫుడ్ పెడుతూ అప్పుడే కేక్ వచ్చింది కాబట్టి మా పేరెంట్స్‌కి ఇమ్మీడియేట్‌గా కట్ చేసేసేయండి అని చెప్పాను. నైట్ 12కి కట్ చేసేంత సీన్ అయితే లేదు. బికాజ్ మా డ్యాడీ ఎర్లీ మార్నింగే లేచి వర్క్‌కెళ్తారనమాట. మమ్మీకి కూడా హెల్త్ బాలే అందరికీ తెలిసిన విషయమే. తనకి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. సో, తనని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అందుకే మార్నింగ్ నేను ఆర్డర్ ఇచ్చా. మార్నింగ్ వచ్చిన తర్వాత అయితే ఇలా ఒక కేక్ అయితే కట్ చేసి మీ అందరి ముందు పెడుతున్నాను అనమాట. సో, కేక్ అయితే కట్ చేసాం కదా! వీడియో ప్రాపర్‌గా తీయడానికి అవ్వలేదనమాట. బికాజ్ స్టాండ్ నేను లోపలే పెట్టేసి మర్చిపోయాను. సో, మా డ్యాడీ చెప్తున్నారు నీట్‌గా సైడ్ స్టాండ్ పెట్టేసి దాని తర్వాత పెట్టొచ్చు కదా ఫుడ్ అనేసి. సో, అది విషయం అనమాట అక్కడ జరిగింది. సో, కేక్ అయితే చిన్నగా కట్ చేసేసి అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఈవినింగ్‌లో మార్నింగ్ అయితే ఇంటి ఫుడ్డే తిన్నాము. మమ్మీ, డ్యాడీ ఇద్దరైతే బయట ఫుడ్ తిననన్నారు. సో, మేము కూడా అందుకే ఫోర్స్ ఎందుకు చేయడం అని చెప్పి ఇంట్లోనే మంచిగా ఫుడ్ చేసేసుకొని ఈవినింగ్ అయితే టెంపుల్ దర్శన్‌కైతే వచ్చాము. సో, ఎక్కడ వచ్చానంటే చాలా రేర్‌గా ఉండే టెంపుల్ అనమాట. శివుడిని సెపరేట్‌గా చూసేవారు. అమ్మవారిని సెపరేట్‌గా చూసారు. బట్ ఇద్దరు శివుడు, పార్వతి అంటే అర్ధనారీశ్వరులు అనమాట. కలిసి ఉన్న టెంపుల్ అనేది మనకు హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంది. ఇది ఇప్పుడిప్పుడు రీసెంట్‌గా చాలా ఫేమస్ అవుతుంది. అతను ఎలా కట్టాడో తెలీదు కానీ ఆ భూమి గవర్నమెంట్‌దంట. సో, అదేదో అండర్‌టేకింగ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఇమ్మీడియేట్‌గా ఈ గుడైతే కట్టి పడేశారు. సో, ఒక థీమ్‌లో కట్టారు. అంటే ఇప్పుడు మనకి చూస్తున్నట్టయితే మీరు మొత్తం ఆర్కిటెక్ట్ నుంచి అలానే లోపల దేవుడు అన్నీ చూస్తుంటే అచ్చం ఎలా ఉందంటే ఒక సినిమా కోసమే తీసినట్టు. అంటే ఇది జస్ట్ మన షూటింగ్ పర్పస్ తీసినట్టే అనిపిస్తుందనమాట. సో, టెంపుల్ అయితే చాలా బావుంది. 100% చెప్తున్నాను. ఇది ఫ్యూచర్‌లో ఈ టెంపుల్ అనేది ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఆహ్, చాలా సీరియల్స్ అంటే తెలుగు సీరియల్ సంథింగ్ మా తెలుగు సీరియల్ అయితే ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ అవ్వబోతుందని నేను చెప్పాలి. ఎందుకంటే ఆర్కిటెక్ట్ అంత బావుంది. మంచి థీమ్‌తో కట్టారు. సో, అర్ధనారీశ్వరుడినైతే మంచిగా దర్శనం చేసుకోండి. అదే అనమాట. ఇంకా నేను దూరం నుంచి వీడియో తీసా. బికాజ్ వాళ్ళసలు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. దేవుని దగ్గరికెళ్ళి మనం ఏమైనా దర్శించుకోవచ్చు కానీ వీడియో తీయడానికి. నెక్స్ట్ మేమెళ్ళిన రోజేంటంటే పౌర్ణమి అనమాట. మూన్ ఎంత బావుందంటే అది లైటా, మూనా అంత ఇదిగా ఉంది. నెక్స్ట్ పక్క పక్కన బిల్డింగ్స్ అయితే ఎంత పెద్దగున్నాయంటే తల ఎత్తి చూసేంత పెద్దగా కట్టేశారు. సో, మీరు చూసినట్టయితే టెంపుల్ ఆర్కిటెక్ట్ బావుంది. అలానే అక్కడ ఏమేం టెంపుల్‌లో ఉంది అంటే అమ్మవారి టెంపుల్ అనమాట ఫస్ట్ ఉండేది. దాని తర్వాత అర్ధనారీశ్వర టెంపుల్. దాని తర్వాత వినాయక టెంపుల్ కూడా ఉంది. సో, ఇంకా అది కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. సో, వీక్లీ ఆర్ మంత్లీ పూజలు కూడా జరుగుతా ఉంటాయి. సో, ఇక్కడ గోశాలలా ఒకటి 2, 3 ఉన్నాయన్నమాట ఆవులు. వాటికి కూడా మేము లైట్‌గా ఫుడ్ పెట్టాము. సో, యాక్చువల్లీ ఫుడ్ పెట్టుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. బట్ మేమే తెచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ అలానే ఇక్కడ ఎదురుగా చూసారు గదా! త్రిశూల్ అనేది. ఇక్కడ చాలామంది ఫోటోస్ దిగుతున్నారు. అంత నీట్‌గా ఆర్కిటెక్ట్ ఉంటే ఎవరు ఫోటోస్ అండి దిగకుండా ఉంటారు. బట్ ఆ పంతులు ఏమో నాకు అర్థం కావట్లేదు గానీ పేరుకే కట్టారు. ఎవరిని ఫోటోస్ తీయనీయట్లేదు. మేమెళ్లి దిగేసరికి అయ్యో! 100 సార్లు చెప్పాడనమాట. దిగు అమ్మా, దిగమ్మా అని. నెక్స్ట్ అలానే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే టెంపుల్ ఫుల్ చుట్టూరా ఇలా ఏదొక అంటే అమ్మవారికి, అయ్యవారికి సంబంధించిన విషయాలన్నీ రాశారు.
ఆమె పట్టు అతని ఏదో ఉంది అన్నమాట. బరువు సంథింగ్ అలాంటిది. సో, అది పర్టిక్యులర్ అతని మాట ఆమె అర్థము. సో, మనకి పర్టిక్యులర్‌గా చెప్పాలంటే అర్ధనారీశ్వరులు ఒక కపుల్‌కి ఉదాహరణ అని చెప్పాలనమాట. సో, వాళ్ళ ఆదర్శ దంపతులు. సో, వాళ్ళని చూసి చాలామంది లవ్ మ్యారేజెస్ కానీ అలానే ఉండాలని అనుకుంటారు గదా! అందులో నేనొకదాన్ననమాట. నాకు చాలా పిచ్చి అనమాట. ఆయన ఎంత ఇష్టమంటే శివుడు అంత ఇష్టం. అందుకనే నేను హైదరాబాద్ నుంచి బెంగుళూరు ట్రాన్స్‌ఫర్ అయ్యే లోపే నేను ఈ ఈ అర్ధనారీశ్వర టెంపుల్‌ని దర్శనం చేసుకుందామని ఇమ్మీడియేట్‌గా వెళ్ళి చేసుకున్నా అనమాట దర్శనం. ఎంత బావుందంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. బట్ 100% చెప్తున్నా ఈ టెంపుల్ అనేది ఫ్యూచర్‌లో మెనీ సీరియల్స్‌లో ఈ టెంపుల్ అనేదైతే వచ్చేస్తుంది. మీరు త్వరలో చాలా సీరియల్స్‌లో చూడబోతారేమో నేను చెప్పానని అనుకోద్దు. బట్ ఈ టెంపుల్ అంత ఫేమస్. అంత ఆర్కిటెక్ట్ మెయిన్ బావుంది. మెయిన్ మనకి సీరియల్స్ కావాల్సిందేంటి పక్కన కల్చర్ ప్లస్ ట్రెడిషన్ అవన్నీ ఉండేలాగా. సో, ఇది అందులో ఒక మంచి టెంపుల్ అనమాట. సో, ఈ టెంపుల్ గురించి నాకేం ప్రమోషన్ లేదు. బట్ ఐ లవ్ జస్ట్ దిస్ టెంపుల్ అనమాట. అందుకే మీ అందరికి చెప్తున్నాను. అంతే. ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నా. బికాజ్ ఇంతకంటే ఈరోజు ఏమి లేదు నేను చేసింది. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.